బాధపడతా ఉన్నాడట. ఎలాగండి నాయనా అయ్యో లక్ష్మి లక్ష్మి మహానుభావుడు మహానగర నిద్రపోతా ఉన్నాడు. అవునవును. మొన్న చెట్టుకి కాంతర పక్షులు పూలు కట్టేనండి. ఆకు ఈహకు రాతా ఉంది. అవునవును. రాలే సమయం ఆకులు కూడా చేత పుట్టకింత అయినట. అవును. పుట్టలో మహానుభావుడు వార పుట్ల పోస్తాయట. వార పుట్ల పోసి ఈ పుట్టలో భగవంతుడు ఎలా ఉన్నాడా? ఈ పుట్టలో దేవుడా ఇంద్రుడు మునీశ్వరులు కోటి మునీశ్వరులు స్మరించి కూర్చున్నారట. బ్రహ్మదేవుడు చేతులతో నేనే మా చిన్న లక్ష్మీదేవిని మా చిన్న మహావిష్ణువుని భూలోకంలో దింపేస్తాను. భృగు మహాత్మ వచ్చి మా చిన్న ఒక వస్త్రం మీద తన్నాడని మా లక్ష్మీదేవి కోటి కొల్లాపురం పట్టు వెళ్ళిపోయింది. మా చిన్న శాస్త్రాత్రి పర్వతాన్ని పుట్ల పోలైపోయాడు. సమయం అందరు వెళితేనే మనకు దక్కుతాడండి, లేకపోతే దక్కడండి. మాటలు ఆలకించిన బ్రహ్మదేవుడు శంకరుడు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నా. ఏ రతన చేసినా పిల్లల గురించే కదండి. నాకు ఈ రతం ఎందుకని పెద్దవాడు బ్రహ్మదేవుడు
జాలి కనకరం గలవాడు మహానుభావుడు అంటా ఉన్నా. ఏమని? మానవ అవతారంలో లక్ష్మీదేవి కింద ఉన్నాం. ఆ ఈ అవతారం సాధించి మళ్ళా బామ రూపం ఎత్తామండి. మా తమ్ముడైన మహావిష్ణువు ఎలా తప్పించుకోవడం మాకు బాగా తెలుస్తున్నా. అవునండి. ఆనాడు మహాతల్లి ఆ లక్ష్మీదేవి అవతారం విడిచిపెట్టి మళ్ళా బామ రూపం ఎత్తుందట. ఈ మహాతల్లి అద్దకాడికి వెళ్ళి స్థాపన అవుతుందట. ఎలాగండి? ముత్యమంతా పసుపు మకరంతోతాయ ముత్తాబులవుతుంది ఆదిలక్ష్మీ 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 నీలు తాళములు సఖ్యముగా చేసే నీలు తాళాలు సఖ్యముగా చేసే కామధేను అయ్యాడండి. బ్రహ్మదేవుడు కామధేను అయ్యాడు. ప్రార్థించింది దూడగా మారాడు. ఆవుని గోడ తొలుకుని తొలుకుని లక్ష్మీదేవి ఈ రాజాపాలన గ్రామంలోకి బంగారు కనతాడు మేడల నుంచి ఈ మహాతల్లి బయలుదేరి వస్తావు కదా నాయన. మహాతల్లి ఎలా ఉంటుందా? నాయన అవురా అవురా అవురంటూ అవును చూడమ్మకు పెడతాడు.